సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. ఈ ఉదయకాలమున ఏ మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నాము? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక రాజ్య మార్గం ఉంది. ఆ మార్గంలో నువ్వు నడవాలంటే చెడుతనమును విడిచిపెట్టాలి. ఈరోజు ఏ మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు? సరైన మార్గంలో నువ్వు ఉన్నావా, లేక నీ యొక్క మ్యాప్ రాంగ్ రూట్ లోకి నిన్ను తీసుకొని వెళ్తుందా? నువ్వు నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో నువ్వు నడిచినట్టయితే నీ జీవితం ఆశీర్వాదకరముగా, క్షేమకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గం కదా. సామెతల గ్రంథం అంతా కూడా మార్గములను గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ యొక్క జీవితంలో ఏ మార్గమును నువ్వు ఎంచుకున్నావో, యథార్థవంతులకు రాజ్య మార్గము ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే నీ జీవితము క్షేమకరముగా ఉంటుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. సజ్జనుల మార్గములో నడుచుకొందువు. సజ్జనులు అంటే మంచి చేయువారు అని అర్థం. ఆ మార్గంలో నువ్వు ఉన్నావా అని వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయం 18వ వచనము, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. యథార్థవంతులు, నీతిమంతుల మార్గం అభివృద్ధిలోనికి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ధిల్లుట దేవుని యొక్క ఆశీర్వాదము కదా. నువ్వు ఏ మార్గంలో వెళ్ళి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావో ఒక్కసారి నేను పరీక్షించుకో. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు అని సామెతల గ్రంథం 12:28లో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల మార్గమందు జీవముంది. నీవు జీవపు మార్గంలో వెళ్ళాలనుకున్నావా, లేక మరణం ఎంచుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు వారు ఏ మార్గంలో ఎంచుకున్నారంటే నీతి మార్గం ఎంచుకున్నారు. యోబు, దావీదు నీతి మార్గం అనుసరించి నడిచేవారిగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి తెలుసు వారు ఏ మార్గంలో గుండా వెళ్తున్నారో. ఏ శోధనలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా వాటిని జయించి తప్పుడు మార్గమును వదిలిపెట్టి రాజ్య మార్గమును, యథార్థమైన మార్గంలో నడవాలని వారు ఆశపడ్డాడు. నా ప్రియమైన వారులారా, దుష్టుని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ దుష్టుని మార్గంలో నువ్వు నడిచినట్టయితే నీ యొక్క జీవితము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదమును వెనక్కు తీసుకొనుము. ఒకవేళ నువ్వు వెళ్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు, నువ్వు శ్రమల్లో పడతావు, నువ్వు ఇరుకుల్లో పడతావు. కాబట్టి నీ మార్గమును, ఆ మార్గమును వెళ్లకుండా నువ్వు వెనక్కిరా అంటున్నాడు. 4:19లో భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాను దేని మీద పడినది వానికి తెలియదు. ఆ యొక్క మార్గంలో చీకటి ఉంది. ఆ చీకటి మార్గంలో నువ్వు నడిచేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడ పడతావో నీకు తెలియదు. కానీ జాగ్రత్త అని ఆయన అంటున్నాడు. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. హేయమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో, ఆయనకి ఇష్టము లేదు ఆ చీకటి మార్గం. ఒకవేళ నువ్వు ఆ మార్గము గుండా వెళ్తున్నావేమో జాగ్రత్త పడమని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెతికే ఆ మార్గమును జాగ్రత్తగా వెతుకు.
అనేకులు నిన్ను ఆ యొక్క దుష్ట మార్గంలో నడవాలని నిన్ను ప్రోత్సహిస్తారు. వారు నువ్వు మంచి మార్గంలో, యథార్థమైన మార్గంలో నడిస్తే ఓర్వకుండా నిన్ను శోధనలోనికి, ఉరిలోనికి నిన్ను త్రిప్పివేయాలని చూస్తారు. కాబట్టి నీవు సరి అయిన మార్గమును ఎన్నుకునే వారిగా నువ్వు ఉండాలి. ఈ రెండు మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. ఏ మార్గంలో నువ్వు వెళ్తావో దానిని నువ్వు నిర్ణయించుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు సరి అయిన మార్గమును ఎన్నుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు నమ్మవలసినది ఒకటే, బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంది, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలని వాక్యం సెలవిస్తుందో ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకొని విచారించుకొని. సామెతలు 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికయించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీవు దేవునిని నమ్మినట్టయితే, నీ యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకునుక దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే ఆయన నీ త్రోవలను సరళము చేసి సరి అయిన మార్గంలో నిన్ను నడిపించేవానిగా ఆయన ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి అధికారము కింద నువ్వు ఉన్నావు? ఎవరు నీ మార్గంలో నడిపిస్తున్నాడు? ఈరోజు దేవుని బిడ్డగా ఆయన మార్గం వద్ద నువ్వు నడిచితే, నువ్వు చెడుతనమును విడిచిపెట్టి నీతిగా నువ్వు బ్రతికినట్టయితే, యథార్థవంతులకు రాజ్య మార్గం అదే. ప్రతి విషయంలోనూ సరైన మార్గంలో నువ్వు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. నువ్వు సరి అయిన మార్గంలో నీ పిల్లలను నడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతుల మార్గము అది రాజ్య మార్గం. క్రైస్తవుని జీవితము ఒక పరుగు పందెం లాంటిది కదా. పరిగెత్తుతూ ఉంటాం సహనముతో, ఓపికతో. ప్రతి ఒక్క అడ్డంకును, ఆటంకును తొలగించుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనము గురి యొద్దకు చేరవలసిన వారిగా ఉంటున్నాం. క్రైస్తవులు వెళ్లే ఆ మార్గములో ఎన్నో అవకతవకలుంటాయి, ఎన్నో హెచ్చు తగ్గులుంటాయి. కానీ వీటినన్నిటి కూడా మనం వెళ్ళడానికి మనకు తోడు ఎవరంటే వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కొద్దిమంది మాత్రమే మార్గము గుండా వెళ్ళగలుగుతారు. వారు జీవమును, సమృద్ధి అయిన జీవమును, నిత్య జీవమును పొందుకోవడానికి ఆ మార్గము గుండా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటారు. ప్రతి విధమైన శోధనను జయించి ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా అది యథార్థవంతుల మార్గమును ఎన్నుకొని దాని గుండానే వారు వెళ్తారు. ఎవరైతే ఈ మార్గంలో పరిగెత్తుతారో వారికి ఉన్నతమైన బహుమానమును దేవుడు అనుగ్రహించి వాడిగా ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్గము కూడా నువ్వు వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఆ మార్గము కూడా వెళ్ళి నీ యొక్క బహుమానాన్ని పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? లేక ఇంకా చెడుతనమును విడిచిపెట్టకుండా నువ్వు పాపములో, శాపములో ఉంటూ దుష్టుల మార్గం అది నాశనముకు నడుపుతుంది, ఆ మార్గంలో నువ్వు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నావా? నీ యొక్క పరుగు పందెములో నీ మార్గమును నువ్వు ఎంచుకొని నువ్వు పరిగెత్తినప్పుడు, ఇదిగో ఆయన నీ కొరకు నీతి కిరీటము నుంచి ఉన్నాడు, బహుమానము నీకు ఉంచి ఉన్నాడు. ఆ బహుమానాన్ని పొందుకోవడానికి యథార్థవంతులై ఆ రాజ్య మార్గంలో మనం వెళ్లేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ మార్గంలో నువ్వు ఎన్నుకుంటున్నావు? ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కదా. నువ్వు అనేకమైన వ్యక్తుల మాటలను విని చెడును అనుసరించి నడుచుకుంటే అది నాశనమునకు దారితీస్తుంది. కానీ నీవు యథార్థవంతముగా జీవించినట్టయితే, వాక్యానుసారంగా జీవించినట్టయితే ఆ యొక్క మార్గము రాజ్య మార్గమై నిత్య జీవములోనికి నేను తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఏ మార్గం నీకు కావాలో అది నీ కళ్ళ ముందే ఉంది, నీ ఎదుటనే ఉంది. దానిని నువ్వు డిసైడ్ చేసుకుని ఆ మార్గం కూడా నువ్వు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. నిత్య జీవమునకు పోవు మార్గము
అది కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయన గుండానే మనం వెళ్ళాలి, ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ఆయన ద్వారాలో వెళ్ళాలంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. చెడుతనం విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. నీతైన మార్గంలో నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ మార్గం ఎంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. మరి ఎంచుకుంటావా? రాజమార్గం నీకు కావాలా? నాశనకరమైన మార్గం నీకు కావాలా? నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయించుకొని ఆ మార్గం అందు నడువు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. రాజమార్గంలో నన్ను నడవడానికి కృపను అనుగ్రహించు ప్రభువా. నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు నాకు నేర్పించు. చెడుతనంను విడిచిపెట్టి నీ మార్గంలో నడవడానికి నీ కృప నాకు కావాలి. నాకు సహాయము చేయి ప్రభువా. వాక్యము ద్వారా నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగును గాక.